నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్ తుఫాన్ల కారణంగా జరిగిన నష్టంపై ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సమీక్ష నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని హామీ శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి సమావేశం మద్దతు ధర లభించేలా కమిటీ పనిచేస్తుందన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ధనుర్మాసం డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శన వేళల మార్పు నూతన పార్లమెంట్ భవనానికి భూమి పూజ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ 2022 ఆగస్టు 15 నాటికి భవన్ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు రాష్ట్ర వ్యాప్తంగా మరో 14 డిగ్రీ కళాశాలలో ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు రాగల విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తుఫాన్ల కారణంగా జరిగిన నష్టం అంచనా వేసేందుకు అధికారులతో సమావేశం నిర్వహించారు. పంటలు ఆస్తి నష్టాన్ని త్వరగా అంచనా వేయాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి పట్టణంలో పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. నివర్ తుపాన్ బురవి తుపాన్ కారణంగా జరిగిన నష్టం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 103 చెరువులు గండ్లు పడ్డాయని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా పంటలు మునిగిపోవడం వాననీటిలో మరికొన్ని చోట్ల మునిగిపోవడం జరిగాయని తెలిపారు. పండ్ల తోటలు కూడా నష్టం వాటిల్లిందని తెలిపారు. చెరువులకు పడిన గండ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. శాశ్వత మరమ్మతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని పండ్ల తోటల రైతులను కూడా ఆదుకుంటామని తెలిపారు. గ్రామీణ రోడ్లు బాగా దెబ్బతిన్నాయని వాటిని కూడా నమోదు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అదేవిధంగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాల పంపిణీ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మొదటి సమావేశం పట్టణంలో జరిగింది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నియోజకవర్గంలో రైతులు పండించే వరి ధాన్యం నిల్వ చేయడానికి అవసరమయ్యే గోదాముల నిర్మాణం చేపడతామని ప్రకటించారు ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి రైతుల ఉత్పత్తులు మంచి ధరకు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీసులో కార్యవర్గ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ఆవరణలో ధాన్యం నిల్వ చేసేందుకు 4 గోదాములు నిర్మిస్తామని రైతులకు విశ్రాంతి భవనం ఏర్పాటు చేస్తామన్నారు. కార్యాలయ ఆవరణలో ప్రస్తుతం కూరగాయల సంత విజయవంతంగా జరుగుతోందని, ఇదే విధంగా గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెల సంతను కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదనంగా మరో 25 గదులు నిర్మించాలని సూచించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు భక్తవత్సల నాయుడు, డైరెక్టర్లు, కార్యదర్శి గోవింద్ కూడా పాల్గొన్నారు. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు అవసరమయ్యే సేవలు అందిస్తామని ఆ సంస్థ ఎండీ శేఖర్ బాబు తెలిపారు. గురువారం సాయంత్రం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. చెల్లింపులు త్వరగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ శేఖర్ బాబు శ్రీకాళహస్తిలో రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వరి ధాన్యం సరఫరా చేసిన 90 రోజులకు కూడా చెల్లింపులు జరగడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రతి ఏడాది అదనపు వ్యయం అవుతున్న ధర మాత్రం పెరగడం లేదన్నారు. ధాన్యం సరఫరా చేసిన 3 నెలల తర్వాత తిరిగి పంపుతున్నారని, దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. అంతేకాకుండా కార్యాలయం వద్ద రైతులకు ఎటువంటి సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎండీ మాట్లాడుతూ ధాన్యం సరఫరా అయిన 90 రోజుల్లో పూర్తి స్థాయి చెల్లింపులు జరిగేలా విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది ధాన్యం ధరలు పెంచుతామని, ధాన్యం నాణ్యత పరిశీలించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యాలయ ఆవరణలో రైతులకు అవసరమయ్యే వసతి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ రహీం కూడా పాల్గొన్నారు. ఈ రోజుని సబ్సిడీ సీడే కాకుండా నాన్ సబ్సిడీ సీడ్ జనరల్ సీడ్, ఎందుకంటే మరి పెద్దలు వాళ్ళందరికీ తెలుసు, ఎక్కువ మనము రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతాంగానికి సబ్సిడీ సీడ్ ఇవ్వడంలోనే మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటాము. సో అలాంటి సబ్సిడీ సీడ్ ఇచ్చుకుంటూ ఒకసారి మరి బడ్జెట్ ఫ్లో, మనీ ఫ్లో అనేది అది కంటిన్యూస్గా లేనప్పుడు కార్పొరేషన్ ఇబ్బంది పడకుండా జనరల్ సేల్ కూడా మరి లార్జ్ స్కేల్లో ప్రమోట్ చేస్తున్నాము. దానికి ముఖ్యమైన యూనిట్ శ్రీకాళహస్తి. ఈ రోజుని వేరే రాష్ట్రాలకు సీడ్ అమ్మడం వలన మరి కార్పొరేషన్ నడవగలుగుతా ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో ఇంకా కూడా దాన్ని మనం పెంచాలి. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దర్శనం వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 13వ తేదీ వరకు మార్చిన సమయాలు అమల్లో ఉంటాయి. ఇందుకోసం ఆలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 16వ తేదీ నుంచి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో కార్యక్రమాలు జరగనున్నాయి. దర్శనం వేళల్లో, అభిషేక వేళల్లో మార్పులు జరిగాయి. తెల్లవారుజామున 3 గంటలకు జయగంట, 4 గంటలకు మంగళ వాయిద్యాలు, 4:15కు తిరుమంజన సేవ, 4:30కు గోపూజ నిర్వహిస్తారు. 5 గంటలకు మొదటి అభిషేకం, 6 గంటలకు రెండవ అభిషేకం, 10:30కు మూడవ అభిషేకం, సాయంత్రం 5 గంటలకు 4వ అభిషేకం నిర్వహిస్తారు. శుక్ర, శని, ఆది సోమవారాల్లో రాత్రి 9 గంటల వరకు భక్తులు స్వామి అమ్మను దర్శించుకోవచ్చు. మిగిలిన రోజుల్లో రాత్రి 8:30కే ఆలయంలో దర్శనాలు ఆపేస్తారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు చిత్రకళ పోటీలు జరగనున్నాయి. దేవస్థానం విశిష్టత మరింత పెంచే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. భరద్వాజ తీర్థంలో గంగా సదన్లో ఈ కార్యక్రమం శనివారం, ఆదివారం జరగనుంది. శ్రీకాళహస్తి పట్టణంలో భరద్వాజ తీర్థంలో ఉన్న గంగా సదన్లో చిత్రకళ పోటీలు జరగనున్నాయి. శ్రీకాళహస్తి దేవస్థానం ప్రశస్తిని మరింత పెంచే విధంగా ఆలయ అధికారులు చిత్రకళ పోటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే చిత్రకారులు ఈ పోటీల్లో పాల్గొంటారు. శని, ఆదివారాల్లో పోటీ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత చిత్రకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి దేవస్థానం గురించి మరింత ప్రచారం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. స్వర్ణముఖి నదిలో గురువారం రాత్రి దంపతులు గల్లంతయ్యారు. ఏర్పేడు మండలం కుమ్మరిమిట్ట ఎస్టీ కాలనీకి చెందిన దంపతులు నదిలో వాగు దాటుతూ గల్లంతైనట్టుగా స్థానికులు గుర్తించారు. వీరి కోసం పోలీసులు, ప్రత్యేక సిబ్బంది గాలిస్తున్నారు. ఏర్పేడు మండలం మోదుగులపాలెం, కొత్త వీరాపురం గ్రామాలకు సమీపంలో స్వర్ణముఖి నది కాజ్వేపై 2 వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. కుమ్మరిమిట్ట ఎస్టీ కాలనీకి చెందిన సుబ్బలక్ష్మి, నాగరాజు దంపతులు గురువారం రాత్రి నది దాటుతూ గల్లంతైనట్టుగా స్థానికులు చెబుతున్నారు. రాత్రి 9 గంటల నుంచి స్థానికులు, పోలీసులు నదిలో గాలించారు. అయితే ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులతో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా గాలిస్తున్నారు. స్థానికులు కూడా వారికి సహకరిస్తున్నారు. నదిలో వరద ఉధృతి ఎక్కువ కావడంతో గల్లంతై కొట్టుకుపోయినట్టుగా భావిస్తున్నారు. కుమ్మరమిట్ట ఎస్టీ కాలనీకి సంబంధించిన 2 ఇక్కడ మోదుగులపాలెం కాజ్వే పైన ఈ వాటర్ అక్కడ వారు డ్రింక్ చేసేసి అతను, అదేవిధంగా ఆ లేడీ కూడా అన్సౌండ్ పర్సన్, వారు నీళ్ళల్లో పడిపోయినట్టు మాకు ఇక్కడ లోకల్గా ఉన్న వారు సమాచారం ఇవ్వడంతో నైట్ రావడం జరిగింది. ఆ నైట్ దాదాపు 12-1 గంట వరకు వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశాం. అదేవిధంగా లేట్ నైట్ అయినందువల్ల మార్నింగ్ ఎస్డీఆర్ఎఫ్ టీము సహాయంతో ప్రస్తుతం వారి గురించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. టీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఏలూరులో కలుషిత నీటి వల్ల ప్రజలు అస్వస్థకు గురైన సంఘటనపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచినీరు అందించాలని, పారిశుధ్యం సక్రమంగా నిర్వహించాలని, మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వీధి రేట్లు సక్రమంగా వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని, పశువులు, పందులు రోడ్లపై తిరగకుండా చూడాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల కేంద్రమైన ఏర్పేడు ఎంపీడీఓ ఆఫీసులో యువనేస్తం సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. 50 గ్రామాలకు చెందిన యువతకు శిక్షణ నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి ప్రదీప్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు యువత సిద్ధంగా ఉండాలన్నారు. అందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని తెలిపారు. యువనేస్తం సేవా సమితి అధ్యక్షుడు మునిశేఖర్ కూడా కార్యక్రమంలో ప్రసంగించారు. 50 గ్రామాల నుంచి వచ్చిన యువతకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. త్వరలో జరిగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల కోసం బీజేపీ అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో జరిగిన పోలింగ్ బూతుల సమావేశంలో పాల్గొన్నారు. 47, 60, 62 పోలింగ్ బూతుల సమావేశంలో పాల్గొని పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలనే విషయాలు వివరించారు. ప్రధానమంత్రి మోడీ అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ మీడియా ప్రతినిధి కోలా ఆనంద్, పట్టణ కమిటీ అధ్యక్షులు రమేష్ కూడా పాల్గొన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటేలా నూతన పార్లమెంట్ భవనం నిర్మించనున్నారు. అత్యాధునిక వస్తువులతో, కట్టుదిట్టమైన భద్రతతో లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ సెంట్రల్ హాల్ కొలువుదేరనున్నాయి. లోక్సభ పైకప్పును పురివిప్పిన నెమలి ఆకారంలో, రాజ్యసభ పైకప్పును కమలం ఆకారంలో నిర్మించనున్నారు. భారత పార్లమెంటు భవనాన్ని నూతనంగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత దశాబ్ద కాలంగా చోటు చేసుకున్న పలు పరిణామాలు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాల కోసం నూతన భవనం అవసరంగా మోడీ సర్కార్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ విస్టాగా పిలిచే నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. శృంగేరి శారదాపీఠం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రధాని మోడీ నూతన పార్లమెంటు భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం ఇదే ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమ శిలాఫలకం వినూత్నంగా రూపొందించారు. రాజ్యాంగం రూపంలో ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరించి మోడీ అందరి దృష్టిని ఆకర్షించారు. భారతీయ చిత్రకళ, సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుగా కొత్త పార్లమెంటు భవనం ఉండనుంది. ప్రజల పార్లమెంట్, పీపుల్ పార్లమెంటుగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పార్లమెంటు భవన నిర్మాణాన్ని 2022 ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని సంకల్పించారు. ఆ సమయానికి దేశం 75వ స్వాతంత్ర వేడుకలు జరుపుకోనుంది. ఈ అరుదైన సందర్భాన్ని గుర్తుగా కొత్త పార్లమెంటు భవనం రూపుదిద్దుకోనుంది. భారతదేశ ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింపచేసే విధంగా కొత్త భవనం ఉండబోతుందని ప్రధాని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు పారిశ్రామికవేత్త రతన్ టాటా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 14 డిగ్రీ కళాశాలలు ప్రారంభించనుంది ఏపీ సర్కార్.
ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు యూజీసీ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది కొత్త డిగ్రీ కళాశాలలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 14 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గిరిజన గురుకులాల సొసైటీ ప్రతిపాదనల ఈ మేరకు ప్రభుత్వం నూతన కాలేజీలపై దృష్టి పెట్టింది. గురుకులాల తరహాలో కళాశాలతో పాటు వసతి సదుపాయం ఉండేలా వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 7 బాలికలు 7 బాలురు కోసం ప్రారంభించనుంది ఏపీ సర్కార్. ఒక్కో కళాశాల ఏర్పాటుకు 14 కోట్ల చొప్పున వ్యయమవుతుందని అంచనాలు రూపొందించారు. ఇవి పూర్తిగా సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తాయి. విశాఖలో 2, శ్రీకాకుళం 2, విజయనగరం 2, తూర్పుగోదావరి 2, నెల్లూరు 2, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలో ఒక్కో కళాశాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. డిగ్రీ కోర్సుల ప్రారంభానికి యూజీసీ విశ్వవిద్యాలయాలు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ అనుమతులు రావాలంటే నిర్దేశిత ప్రమాణాలు పాటించాల్సి ఉన్నందున ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరో 14 ఇంటర్ కళాశాలలు వచ్చే విద్యా ఏడాది నుంచి బాలికల కోసం కొత్తగా 8 గురుకుల జూనియర్ కళాశాలలు ప్రారంభించేందుకు సొసైటీ సన్నద్ధమవుతోంది. ఒక్కో కళాశాలలో తొలి ఏడాది 160 మంది, రెండో ఏడాది 160 మంది చొప్పున ప్రవేశాలు కల్పించేలా ప్రతిపాదనలు పంపారు. తిరుపతికి సమీపంలో శ్రీనివాస మంగాపురం వద్ద 49 ఎర్రచందనం దుంగలు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాకరాపేట అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. నిన్న రాత్రి 1:30 సమయంలో కొంతమంది ఎర్రచందనం దుంగలు మోసుకుంటూ శ్రీనివాస మంగాపురం వద్ద దుంగలతో రోడ్డు దాటుతూ కనిపించారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్మగ్లర్లు దుంగలు పడేసి దట్టమైన మంచు పొదల్లో కలిసిపోయారు. పొదల మధ్య వారి కోసం గాలించినప్పటికీ ఎవరూ దొరకలేదు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వార్డు సచివాలయ ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అయితే ఈ వ్యవస్థలో అత్యాధునిక భవనాలు 40 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ నిర్మాణాలు ఏడాది క్రితం ప్రారంభం కాగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా నారాయణవనం గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి ప్రారంభించారు. సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఉదయం తిరుపతి నుంచి నారాయణవనం చేరుకున్న మంత్రులకు అధికారులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 39.58 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన పుత్తూరు ఊతుకోటై తారు రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం నారాయణవనం మెయిన్ రోడ్ నుంచి తామరగుంట రోడ్డు వరకు 15 లక్షల వరకు అంచనా వ్యయంతో సిమెంట్ రోడ్, సొరకాయల స్వామి గుడి నుంచి దిగువ గాండ్ల వీధి వరకు 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సిమెంట్ రోడ్, సముదాయం క్రాస్ రోడ్ నుంచి అయ్యప్పన్ ఇంటి వరకు 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సిమెంట్ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి నేరుగా నారాయణవనం 1 నూతన గ్రామ సచివాలయం భవనం వద్దకు చేరుకున్న మంత్రులకు ఘనస్వాగతం పలికారు అధికారులు. నూతన భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రారంభించారు. సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు మంత్రులు. సంపూర్ణ మద్యపాన దిశగా ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతోంది. మద్యం లభ్యతను దశలవారీగా తగ్గిస్తూ సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ లక్ష్యాలకు అక్కడక్కడ తూట్లు పడుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం మద్యపానం విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటే కొందరు కేటుగాళ్లు మాత్రం నాటుసారా వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. చిత్తూరు జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా జిల్లాలో కేవీపల్లి మండలం పంతాల చెరువు క్రాస్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారంతో కాపు కాసిన ఎక్సైజ్ అధికారులు పీలేరు నుంచి కలకడా తరలిస్తున్న నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు ఆన్లైన్లో డోర్ డెలివరీ చేస్తామంటూ హల్చల్ చేసిన నకిలీ వెబ్సైట్ నిర్వాహకులపై కేసు నమోదైంది. ఈ మేరకు ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన టీటీడీ అధికారులు భక్తులు మోసపోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు డోర్ డెలివరీ చేస్తామని ఇటీవల హల్చల్ చేసిన నకిలీ వెబ్సైట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు టీటీడీ అధికారులు. గత వారం ఓ భక్తుడిచ్చిన ఫిర్యాదుతో టీటీడీ అధికారులు స్పందించారు. దీనిపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన www.balajiprasadam.com అనే నకిలీ వెబ్సైట్ నిర్వాహకులపై తిరుపతి ఈస్ట్ పోలీసులు డిసెంబర్ 8న కేసు నమోదు చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అందిస్తామంటూ డిసెంబర్ 6న ఈ వెబ్సైట్ ప్రారంభించారు. వెంటనే దీనిపై స్పందించిన టీటీడీ ఐటీ విభాగం అధికారులు వెబ్సైట్ను బ్లాక్ చేశారు. ఈ విధంగా భక్తులను మోసం చేసే చర్యలు చేపట్టిన టీటీడీకి సంబంధించిన అవాస్తవ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన, ఫార్వర్డ్ చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ విజిలెన్స్ అధికారులు తెలియజేశారు. తిరుమల శ్రీ ఆది వరాహస్వామి వారి గర్భాలయ బంగారు తాపడం పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గత 5 రోజులుగా టీటీడీ నిర్వహించిన బాలాలయం మహాసంప్రోక్షణ కార్యక్రమం ముగిసింది. చివరి రోజు వరాహస్వామి వారు తిరుమాడ వీధుల్లో విహరించారు. రాత్రి 7 నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు స్వామివారి ఉత్సవమూర్తిని తిరుమాడ వీధుల్లో ఊరేగింపు చేశారు టీటీడీ అధికారులు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాన్ల కారణంగా జరిగిన నష్టంపై ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమీక్ష. నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని హామీ. శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి సమావేశం. మద్దతు ధర లభించేలా కమిటీ పనిచేస్తుందన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ధనుర్మాసం. డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు శ్రీకాళహస్తీశ్వర ఆలయ దర్శన వేళల మార్పు. నూతన పార్లమెంట్ భవనానికి భూమి పూజ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. 2022 ఆగస్టు 15 నాటికి భవన్ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 14 డిగ్రీ కళాశాలలో ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు. రాగల విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే V2 న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.